నమస్తే. రాజకీయాల్లో మొట్టమొదట మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అధికారము శాశ్వతంగా ఎవరి దగ్గర పదిలంగా ఉండదు. ఇది జాతీయ స్థాయిలో తీసుకున్నారు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలన చేసింది. సమైక్య రాష్ట్రంలో కానీ లేదంటే ప్రత్యేక తెలంగాణలో కానీ ఓ దశాబ్దం తర్వాత ఇక్కడ ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు. 117 స్థానాలలో మనకి 39 స్థానాలు ఇచ్చింది. ఈరోజు మనకు వచ్చిన సంఖ్యతో పోల్చుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది చాలా తక్కువ, 2 దఫాలు కూడా. అంత మాత్రానికే రేపు పార్లమెంట్ ఎన్నికలలో చర్చ ఒక కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల మధ్యనే సాగుతుంది. బీఆర్ఎస్ గురించి ఎవరు చర్చించట్లేదు అంటే సహజమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో లేదు, కేంద్రంలో ప్రభుత్వంలోకి రాదు. కాబట్టి మన గురించి చర్చించేటువంటి పరిస్థితి ఉండదు. విశ్లేషకులు కావచ్చు, లేకపోతే మేధావి వర్గం కావచ్చు, పార్టీ అభిమానులు, పార్టీ శ్రేణులు మినహాయిస్తే ఎవరు కూడా మాట్లాడరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యధికంగా రాష్ట్రంలో కాంగ్రెస్ హోరు జోరు సాగుతుంది కాబట్టి కాంగ్రెస్ చుట్టూ రాజకీయం తిరుగుతూ ఉంటుంది. సామాన్య కార్యకర్త నుంచి ప్రధాన నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏదో పదవి వస్తుంది అని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. గతంలో ఇదే జరిగింది కూడా. బీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పురువృద్ధులు కూడా, లేకపోతే కనుమరుగైపోయిన తెరమరుగైపోయినటువంటి టీడీపీ పార్టీ నుంచి కూడా మన పార్టీలోకి అనేకం వచ్చింది. ఇప్పుడు రెండు స్థానాల నుంచి 308కి ఎగబాకిన మనం బీజేపీని చూస్తే కూడా రాజకీయ ప్రత్యామ్నాయం లేదు, రాజకీయంగా మనం నిలదొక్కుకోలేము అనేటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో బీజేపీ పుంజుకుంది. ఇంకా బీజేపీ మనకు కాంగ్రెస్లో బీఆర్ఎస్లో లేని పక్షంలో మనకు బీజేపీ అండగా నిలబడుతుంది. బీజేపీ కోసం కొన్ని కారణాల వల్ల బీజేపీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈసారి జరిగిన ఎన్నికలలో ప్రధానంగా 8 నుంచి 9 మంది అభ్యర్థులు బీఆర్ఎస్లో అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళు, లేకపోతే గతంలో పార్లమెంట్లో నిలుచున్న వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు. ఎప్పుడు కూడా ఓ రాజకీయ పార్టీ కనుమరుగైపోతుంది, తెరమరుగైపోతుంది అంటే అది అసాధ్యమైనటువంటి పరిస్థితి. ఒక చర్చ కూడా జరుగుతుంది. ఆ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గనక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ తెలంగాణలో టీడీపీని పునరుద్ధరించేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అని. అంటే ఒక విరామం తర్వాత మళ్ళీ తిరిగి అది మళ్ళీ ఇక్కడ కూడా దాని శాఖను పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి పరిస్థితులు చర్చ కూడా జరుగుతుంది. రాజకీయాలలో ఒక ఓటమి వచ్చినప్పుడు స్తబ్దత, నిర్లిప్తత, అచేతన, ఇట్లాంటి అంశాలకు దగ్గరగా పార్టీ శ్రేణులు ఉంటాయి. నాయకత్వం అయితే ఆ పరిస్థితిలో లేదు. మీరు చూసింది కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగినటువంటి నిర్విరామ కృషి కావచ్చు, లేకపోతే ఆ ఉద్యమ ప్రస్థానం కావచ్చు, ఉద్యమ నేపథ్యం కావచ్చు, తెలంగాణతో ఉన్న అనుబంధం కావచ్చు, ఓటమిని పక్కకు తప్పిస్తే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఆ సంబంధం ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో తండోపతండాలుగా జనాలు రావడం, అది కేసీఆర్ గారిని చూడనీకి వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తారా, వేస్తే మనం ఎన్ని గెలుస్తాము, ఇదంతా కూడా మనం పెద్దగా జూన్ 4వ తారీఖు తర్వాత ఫలితాలు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మనం బీజేపీని చూస్తే గతంలో 4 సీట్లు గెలిచిన వాళ్ళు ఈరోజు ఉత్తరాదిన వాళ్ళ కొంత ప్రాబల్యం తగ్గిపోయి దక్షిణాదిన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో వ్యూహాత్మకంగా టీడీపీతోని జతకట్టడము, తెలంగాణలో పదే పదే బీఆర్ఎస్ పార్టీని, లేకపోతే కవిత గారి అరెస్టు, ఇట్లాంటి ద్వారా వాళ్ళు తమ సంఖ్యను పెంచుకునేటువంటి ప్రయత్నం, దేశవ్యాప్తంగా హైందవ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసినటువంటి రామ మందిర నిర్మాణం కావచ్చు, ఒక గొప్ప కార్యక్రమం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు సఫలీకృతం పొందిండ్రు. దాని ప్రభావం కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గతంలోని ఏదైతే సంఖ్య చేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అది సంఖ్య అవుతుందా కాకపోయినా కూడా అంకె అయితే పెరుగుతుంది అనేటువంటి విశ్వాసం వాళ్ళలో ఉంది. ప్రజల్లో కూడా సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకు ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి గారికి పరీక్ష, బల పరీక్ష, అదొక ఈ సమస్య. ఇది సంఖ్య రాకపోతే ఏం లేనప్పుడే 3 వస్తే అధికారంలో ఉన్న పార్టీకి కనీసమైన 6 రావాలి, లేకపోతే 7 రావాలి, 9 రావాలి, 10 వస్తాయి అని వాళ్ళు ధీమా వ్యక్తం చేయాలి. పోటీ పడాల్సిన పరిస్థితి, పోటీలో నిలబడి కలబడి గెలవాలి కూడా. వాళ్ళకు కూడా ఒక సమస్యనే ఉంది. ఇట్లా జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజా గొంతుకై నినదించాలి, ప్రజల విశ్వాసం నుంచి పక్కకు తప్పుకోకుండా ఈ మళ్ళీ అధికారం వచ్చేంత వరకు నిలబడాలి అంటే మాకు కూడా కొన్ని స్థానాలు రావాలి. 12 వస్తాయా, 14 వస్తాయా, 17కు 17 మాకే వస్తాయనేటువంటి కాదు. కానీ గతంలో మనకు ఆ అధికారంలో ఉన్ననాడే 9 వస్తే ఈరోజు 9 రావాలి, లేకపోతే 9 దాటాలి, లేకపోతే ఇప్పుడు అందరు మాట్లాడుకున్నట్టు అసలు బీజేపీకి బీఆర్ఎస్ సీట్లే రావు. పోనీ రాకపోనీ ఏమయ్యేది ఉంది? ఏమవుతుందండి? అదే ఏమవుతుందని అడుగుతున్నాను శ్రీనివాస్ గారు. తెలంగాణ శాసనసభలో 6-7 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది కదా. ఈరోజు జోడో యాత్ర, న్యాయ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా తిరిగి ఒక పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఉన్న సంఖ్యను మించి పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, సంఖ్యను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కంటే మనమే తీసుకోలే. ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి, ప్రాంతీయ పార్టీగా అధికారాన్ని చేపట్టి జాతీయ పార్టీగా విస్తరించాలనేటువంటి నేపథ్యంలోంచి ఇది ఒక తాత్కాలిక విరామం తప్ప విరమణ కాదు. శ్రీనివాస్ గారు, ఇక్కడ జాతీయ పార్టీల లెక్క శ్రీనివాస్ గారు జాతీయ పార్టీల లెక్క వేరు, ప్రాంతీయ పార్టీల లెక్క వేరు. మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారో అది జాతీయ పార్టీ. నేను మీకు అదే చెప్పొస్తున్నా. ప్రాంతీయ పార్టీల పరిస్థితి అది కాదు. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేసి, తమిళనాడులో ఏఐడిఎంకే ఉంది, డిఎంకే ఉంది, వాళ్ళు కనపడకుండా పోతారు, మళ్ళీ రీబౌన్స్ అవుతారు. తెలంగాణలో కనపడకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ రీబౌన్స్ అయింది. ఎప్పటికీ అధికారంలో లేని బీజేపీ బండి సంజయ్ గారిని తప్పించకపోతే మేము అధికారంలోకి వచ్చేటోళ్ళమని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితులు మనం సర్వత్రా చర్చ జరుగుతుంది. అంటే తెలంగాణ సమాజంలో జరిగే చర్చను నిర్మోహమాటంగా నేనైతే మాట్లాడుతున్నా. అయ్యో బండి సంజయ్ గారిని తప్పించుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ లో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటోళ్ళం కదా, కాంగ్రెస్ ని రాకుండా నిలువరించేటోళ్ళం కదా అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఏది ఎప్పుడైనా రాజకీయాలలో గుర్రం ఎప్పుడైనా ఎగరవచ్చు. దానికోసం పెద్దగా అధికారమే పరమావధిగా బతకాల్సినటువంటి అవసరం లేదు. కాక బీఆర్ఎస్ పార్టీ గురించి తీసుకుంటే అది రాష్ట్రం తెచ్చిండు, అధికారం తెచ్చుకుండు, ఓ 10 ఏళ్ళు పాలించిండు, ఇంకేం కావాలా? ఇది ఒక పెద్ద చరిత్ర కదా. ఈ చరిత్రను ఎవరు మార్చలేరు, మలపలేరు. కొత్త చరిత్ర సృష్టించాలి ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు. మరో చరిత్రకు తెరలేపాలి కానీ గత చరిత్రను తుడిచివేయలేరు. సజీవ సాక్ష్యాలుగా మనందరం పార్టీలు మారిన వారైనా, పార్టీలోకి వచ్చిన వారైనా, వ్యక్తిగతంగా పార్టీలు ఎన్ని మారిపోయినా కూడా గడిచిన కాలంలోని జరిగినటువంటి వాస్తవిక సంఘటనలు ఎవరు మార్చలేరు. కాబట్టి ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుంది. మీరేదో హెడ్లైన్ ఏం పెట్టారు? డక్అవుటా? బీఆర్ఎస్ పార్టీ డక్అవుట్ అంటుంది. ఏమవుతుంది? పెద్ద గొప్పగా క్రికెట్ లో రాణించిన సచిన్ టెండూల్కర్, ఆయన తర్వాత ఇప్పుడున్న ఆయన విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళే 100 కొడతారు, 0కి అవుట్ అయినరని నెక్స్ట్ గేమ్ ఆడకుండా ఉంటారా, 100 కొట్టకుండా ఉంటారా, సెంచరీ దాటకుండా ఉంటారా? కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద కామన్ ఇన్ ద లైఫ్. ఇది రిసీవ్ చేసుకోలేక ఆత్మన్యూనత భావంతో ఇంటికే పరిమితం అయితే నిజంగా మనం అనుకున్నట్టు ప్రజాక్షేత్రం నుంచి, రాజకీయ క్షేత్రం నుంచి కనుమరుగైపోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే జైల్లో పెడితే, శాసనసభకు పోకుండా ఉంటే ఆయన ఏమన్నా కనపడకుండా పోయిండ్రా? ఈసారి మళ్ళీ తలపడ్డారు, కొంతమంది గెలుస్తారు అంటున్నారు. పోటీ చాలా బాహాబాయిగా జరిగింది, గట్టిగా జరిగింది పోటీ అంటున్నారు. ఏదైనా జరగచ్చు. కాబట్టి డక్అవుట్ అయినా ఏం కాదంట. నేను రియల్లీ 0 గెట్స్ బీఆర్ఎస్ పార్టీ, నథింగ్ విల్ హ్యాపెన్. ఏమవుతుంది? ఏం కాదు. మహారాష్ట్ర పాలిటిక్స్ చూస్తాం. మనం ఉద్ధవ్ ఠాక్రే గారు కాంగ్రెస్ తో జతగట్టి ముఖ్యమంత్రి అయింది వాళ్ళ భార్య కోరిక మేరకు. ఏ రోజు ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకోలేదు. సో ఈ రోజు ఎన్సీపీ 2 పార్టీలు అయింది. ఉద్ధవ్ సేన ఎప్పటికీ సైద్ధాంతిక పరంగా హిందుత్వ నినాదంతో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ తో జతగట్టింది.
ఏదైనా జరగచ్చండి. కానీ తెరమరుగు కనమరుగు అనేటువంటి పదాలకు తావులేదు. నిజంగా శ్రీనివాస్ గారు అలా ఏదైనా జరగచ్చు అనే దాంతోనేనా కేసీఆర్ గారు ప్రధానమంత్రిని అవుతానన్నారు? 100%. మీరు చంద్రశేఖర్ గారు జనతాదళ్ గవర్నమెంట్ జనతాదళ్ పార్టీ విపి సింగ్ గారి తర్వాత చంద్రశేఖర్ గారు ఆ రోజు ప్రధానమంత్రి పివి గారి కంటే ముందు ఆ ప్రధానమంత్రి అయిన చంద్రశేఖర్ గారి సంఖ్య ఎంత అండి? అంకెనే. ఆయనకున్న ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీల బలం అంకెనే, సంఖ్య కూడా కాదు. మాకట్ల 10, 8, 10 ఎన్ని వస్తే మేము కూడా అవ్వచ్చు. ఇది ఇండియా లేకపోతే ఎన్డీఏ కొట్లాడుకొని కాంగ్రెస్ పార్టీ మాకు మళ్ళా సమర్థత మమ్మల్ని ప్రతిపాదిస్తే మేమే అవ్వచ్చు. మేము ఇంకో 4-5 పార్టీలను జతగట్టుకుంటామంటే అయిపోయి ఏముంది. తెలంగాణ శ్రీనివాస్ గారు, తెలంగాణలో 8వ 10వ సీట్లు వస్తే కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవుతారనో లేకపోతే ఖమ్మం ఎంపీగా నుంచున్న నామా నాగేశ్వరరావు గారు కేంద్ర మంత్రి అవుతారనో ఈ లెక్కలు మాకైతే తెలుస్తలేదు. బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది? ఒక మాట అంటాం, మీరు వినండి. చెప్పండి. అంటే ఆ సాహసం చూడండి, ఆ ధైర్యం చూడండి. అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కదా. అదే ఎట్లున్నాయి అనేది మాకు అర్థమైతే లేదు అంటున్నాను. ఇండివిజువల్ గా ఫైట్ చేసి గవర్నమెంట్ సెంట్రల్ లో ఎవరుంటే వాళ్ళ గవర్నమెంట్ లా ఇండియా గవర్నమెంట్ ఎన్డీఏ ఉంటే ఎన్డీఏ కూటమిలో అవుతారు, కాంగ్రెస్ కూటమి ఉంటే యూపీఏ కూటమి ఉంటే యూపీఏ కూటమిలో అవుతారు. ఎవరున్న వాళ్ళు మంత్రులు అయ్యారు. అందులో మీరు ఏ కూటమిలో లేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో కూటమిలో ఉన్నారు, మీరు ఏ కూటమిలో లేరు అని చెప్తున్నారు కదా, మీరే చెప్తున్నారు. ఇప్పుడు లేమండి, ఇప్పుడు లేము. మా అవసరం వచ్చినప్పుడు కూటమిని మేమే ఏర్పాటు చేస్తామా, కూటమిలను సమర్థిస్తామా, కూటమి మమ్మల్ని సంప్రదిస్తుందా? రాజకీయాల్లో ఎప్పుడు సందర్భోచితంగా జాతీయ అవసరాల దృష్ట్యా రాజకీయ అవసరాల దృష్ట్యా ఎవరు ఏమన్నా అవ్వచ్చు. అది ఇప్పుడు ఎట్లా తేలుతో చెప్పండి. రైట్, ఇప్పుడు తెలియదు. జూన్ 4న కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం లేండి. ఏం నేను మీకు అదే చెప్పినా. సరే సరే, మళ్ళీ మాట్లాడతాను శ్రీనివాస్ గారు. మీరు పెట్టిన హెడ్ లైన్ ని నిజమైనా కూడా బాధ అవసరం లేదా అంటున్నా. రైట్, బాధ ఎందుకు, భయం ఎందుకండి? సరే, ఆ బాధ భయం మీకో కేసీఆర్ గారికి ఉందలేదు, అదే అంటున్నాను. సరే, ఎవరికి లేదు, మా శ్రేణులకు లేదు. తెలంగాణ ఉద్యమంలో ఏదో తెలంగాణ జరిగినప్పుడు మేమంతా పార్టిసిపేట్ చేసినాం. ఆ బాధ భయం ఉన్నోళ్ళు ఇప్పటికే పార్టీలు మారే ఆలోచనలో కొంతమంది ఉన్నారు. ఇంకా ఆ బాధ భయం మీలాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఉన్నవాళ్ళు పార్టీలు మారే ఆలోచనలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. మారుతారండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం శ్రీనివాస్ గారు. అధికారం ఉన్నప్పుడు వ్యక్తిగత కెరీర్ ఇంపార్టెంట్ కదా, పర్సనల్ పొలిటికల్ కెరీర్ ఇంపార్టెంట్ కదా. అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన 39 స్థానాలతో అటు బీజేపీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ చాలామంది ఇదే విషయం చెప్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారో అప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఇక